హలో! నేను మీ ఆర్‌విడి. 'మేక్ ఎపిక్ మనీ' బుక్ బై అంకుర్ వారికు. ఈ వీడియోలో ఈ బుక్ హానెస్ట్ రివ్యూ ఇయ్యబోతున్నాను. మీలో చాలా మందికి అంకుర్ వారిక్ గురించి తెలిసే ఉంటుంది. ఒక గొప్ప వ్యక్తి. ఆన్ పాయింట్ ఈ బుక్ గురించి మాట్లాడుకుంటే, ఫైనాన్స్ గురించి చాలా బుక్స్ ఉన్నాయి. లైక్ 'రిచ్ డాడ్ పూర్ డాడ్', 'థింక్ అండ్ గ్రో రిచ్', 'సైకాలజీ ఆఫ్ మనీ' ఇవన్నిట్లో మనము యాక్చువల్‌గా వెల్త్‌ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, మనీని ఎలా క్రియేట్ చేసుకోవాలి, మనీ వెనుక ఉన్న సైకాలజీ ఏంటి, మంచి మంచి మనీ కాన్సెప్ట్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అంటే మీరు మిలియనియర్ కావాలి, బిలియనియర్ కావాలి లేదా చాలా సంపాదించాలంటే ఆ బుక్స్ చదవచ్చు. ఆ బుక్స్‌లో అలాంటి కాన్సెప్ట్స్ ఉన్నాయి మంచి మంచియి. బట్ ఈ బుక్ అలా కాదు. ఈ బుక్ నీకు మనీ గురించి కాన్సెప్ట్స్ చెప్పదు. బట్ నీ డే టు డే లైఫ్‌లో నువ్వు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ అవుతున్నావో, ఎలాంటి వాటిలో ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ అవుతున్నావో అవి ఉంటాయి. లైక్ ఇన్సూరెన్స్, లోన్స్, ఈఎంఐస్, నీకొచ్చిన సాలరీ నువ్వు ఎలా షేర్ చేసుకోవాలి, ఎలా మేనేజ్ చేయాలి, ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఈ బుక్‌లో చెప్పారు. పర్సనల్ ఫైనాన్స్ అంటే పర్సనల్ ఫైనాన్స్ చాలా డీప్ పర్సనల్ ఫైనాన్స్ ఇందులో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ 20స్‌లో ఉన్నారు, జాబ్ చేస్తున్నారు. మీకు పర్ మంత్ 15 లేదా 20,000 సాలరీ వస్తుంది. దాన్ని ఎలా మేనేజ్ చేయాలి? ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఎక్కడ ఇన్వెస్ట్ చేయొద్దు? నువ్వు లాంగ్ టర్మ్‌గా ఎలా ఆలోచించాలి? 'రిచ్ డాడ్ పూర్ డాడ్', 'థింక్ అండ్ గ్రో రిచ్', 'సైకాలజీ ఆఫ్ మనీ' ఇవన్నీ గ్రేట్ బుక్స్. లైక్ మనీ గురించి ఎంతో అద్భుతమైన కాన్సెప్ట్స్‌ని చెప్తాయి. బట్ ఏవి కూడా మీకు లైఫ్ ఇన్సూరెన్స్ ఎలా తీసుకోవాలి, హెల్త్ ఇన్సూరెన్స్ ఎలా తీసుకోవాలి, లోన్స్ ఎలా తీసుకోవాలి, ఈఎంఐస్‌ని ఎలా పే చేయాలి, లేదా నీ సాలరీని ఎలా మేనేజ్ చేసుకోవాలి, నీ ఫైనాన్స్ అంటే నీ డే టు డే లైఫ్‌లో ఏవైతే ఇష్యూస్‌ని నువ్వు ఫేస్ చేస్తున్నావో ఫైనాన్షియల్‌గా వాటి గురించి అవి మాట్లాడవు. బట్ ఇది మాట్లాడుతుంది. ఇది ఎంత అద్భుతమైన బుక్ అంటే 20స్ కోసమే, యూత్ కోసమే రాసిన బుక్ ఇది. ఇందులో మీరు చాప్టర్స్ గమనించినా లైక్ చూడ్డానికి ఇది ఎంతో పెద్దగా అనిపిస్తుంది. చాలా పేజెస్ అనిపిస్తుంది. బట్ మీరు ఒక్కసారి ఒక్కొక్క పేపర్‌ని గమనిస్తే ఎంత స్మూత్ ఉంటుందంటే అంటే మీరు వర్డ్స్‌ని చూడండి. పెద్ద పెద్ద పారాగ్రాఫ్స్ ఉండవు. మీరు నార్మల్‌గా వేరే బుక్స్‌ని చూడండి. అందులో పెద్ద పెద్ద పారాగ్రాఫ్స్ ఉంటాయి. ఒక పేజ్‌లో ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ పేజ్ చదివే వరకే మీరు ఓవర్‌వెల్మ్ అయిపోతారు. ఇంకా చదవబుద్ధి కాదు, బోర్ వస్తుంది. బట్ ఇది అలా కాదు. ఇలా ఉన్న ప్రతి ఒక్క లైన్, ఒక్కొక్క పేజ్‌లో చిన్న చిన్న కాన్సెప్ట్స్, చిన్న చిన్న సెంటెన్సెస్ ఉంటాయి. క్యూట్‌గా ఉంటాయి. లైక్ సింపుల్ టు అండర్‌స్టాండ్. పెద్ద పెద్ద వర్డ్స్, పెద్ద పెద్ద పారాగ్రాఫ్ నో. సింపుల్ వర్డ్స్, సింపుల్ సెంటెన్సెస్, ఈజీ టు అండర్‌స్టాండ్. మీరు ఫ్లోలో వెళ్ళిపోతూనే ఉంటారు. మీకు టైం అనేది తెలియదు. మీరు ఒక్కొక్క పేజ్ చదువుతుంటే. ఎందుకంటే ఒక్కొక్క బుల్‌షిట్ ఉండదు ఇక్కడ. నీకు ఎగ్జాంపుల్స్ ఉండవు, లేదా స్టోరీస్, నరేషన్ అవి ఏమి ఉండవు. జస్ట్ ఆన్ ది పాయింట్. ఆన్ ది పాయింట్ ఉంటుంది. ఫస్ట్ మీరు కాంటెంట్స్ అనే పేజ్‌లో అంటే ఇంట్రడక్షన్ పేజ్‌లో గమనిస్తే ఇక లైన్స్ నేను స్క్రీన్ షాట్ వేస్తా స్క్రీన్ మీద. సో ఇక్కడ మీరు గమనించిన ఇంట్రడక్షన్ ఎంత యూనిక్‌గా, ఎంత క్రియేటివ్‌గా రాసారంటే, why should I even care about money? Now I really want to earn some money so that I can spend it wisely. But people tell me I should save and use the money to protect me. But what I really want is to grow my money and manage my money well. I know I will make mistakes as long as I know this. Oh, one last thing. ఇవన్నీ మీరు ఇంట్రడక్షన్ లైన్ బై లైన్ చదివితే ఇది ఒక సెంటెన్స్ లాగా ఉంటుంది. లైక్ ఇంత క్రియేటివ్‌గా రాసారంటే ఇది కూడా అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ టీన్స్‌లో ఉన్నారు, 20స్‌లో ఉన్నారు, 30స్‌లో ఉన్నారు. మీకు మీ సాలరీ గురించి ఏం తెలీదు. ఇన్సూరెన్స్ గురించి ఏం తెలీదు. ప్రొటెక్షన్ గురించి ఏం తెలీదు. లైక్ స్టాక్ మార్కెట్ గురించి ఏం తెలీదు. మీకు పర్సనల్ ఫైనాన్స్ మీద ఎటువంటి నాలెడ్జ్ లేదు. వెంటనే బుక్‌ని కొనండి. కంప్లీట్ ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఉంటుంది ఇందులో. కంప్లీట్. నీ సాలరీ నుంచి నువ్వు 60స్‌లో రిటైర్ అయ్యే వరకు ప్రతి ఒక్కటి ఇందులో ఉంటుంది. ఈ బుక్ నిన్ను మిలియనియర్ చేయకపోవచ్చు, కోట్లు సంపాదించకబెట్టవచ్చు. బట్ నిన్ను ఎంతో హ్యాపీగా ఉంచుతుంది. ఎందుకంటే హ్యాపీనెస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫ్రీడమ్. నువ్వు నీకు నచ్చినట్టు బ్రతుకుతే, నీకు నచ్చిన వాళ్ళతో బ్రతుకుతే, నీకు నచ్చింది చేస్తూ బ్రతుకుతే, ఫ్రీడమ్‌తో బ్రతుకుతే నువ్వు హ్యాపీగా బ్రతుకుతావు. నీ దగ్గర ఎన్ని పెద్ద కార్లున్నా, బంగ్లాలున్నా ఇట్స్ నాట్ హ్యాపీనెస్. నీ దగ్గర ఏవున్నా లేకపోయినా ఫ్రీడమ్ ఉండాలి. అప్పుడే నీకు హ్యాపీనెస్ దొరుకుతుంది. ఈ బుక్ నీకు కోట్లు సంపాదించి ఇన్ఫర్మేషన్ ఇవ్వదు. బట్ నీకు ఇప్పుడు ఎంతైతే వస్తుందో దాంతో ఎలా హ్యాపీగా ఉండాలి, దాన్ని ఎలా మేనేజ్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ప్రొటెక్టివ్‌గా, ఫ్యూచరిస్టిక్‌గా, లాంగ్ టర్మ్‌గా ఎంతో రెస్పాన్సిబుల్‌గా ఆలోచించాలి, అవన్నీ ఇన్ఫర్మేషన్ నీకు చెప్తుంది. మీరు మీ 20స్‌లో ఉంటే మస్ట్ రీడ్ బుక్ ఇది. మస్ట్ రీడ్ బుక్. ఎందుకంటే ఇది ఒక్క బుక్ చదివితే మీ ఫైనాన్స్ మీ కంట్రోల్‌లో ఉంటుంది. నార్మల్‌గా అంకుర్ వారిక్ ఏజ్ ఇప్పుడు 40స్‌లో ఉంది. 40s ఆర్ 50స్‌లో ఉంది. తన టీనేజ్‌లో 20స్‌లో ఉన్నప్పుడు ఎన్నో మనీ మిస్టేక్స్ చేశాడు. ఎన్నో తప్పులు చేశాడు. అందుకే ఈ బుక్
అంకుర్ వారికు ఈ బుక్ తన 20s అంకుర్ వారికి, అంటే తను యంగ్లో ఉన్న అంకుర్ వారికుకి రాశాడు, తను చేసిన మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకోవడానికి. బట్ ఐ నో టైం ఎప్పటికీ వెనక్కి రాదు, బట్ ఇది ఎంతో యూస్ఫుల్ బుక్ మనకి ఎవరైతే 20sలో ఉన్నారో, ఎవరైతే ఫైనాన్స్ని అర్థం చేసుకోవాలనుకుంటున్నారో. మన కాలేజ్లో, మన స్కూల్లో వన్ ఆఫ్ ది బిగ్ ఏదైనా లూప్ హోల్ ఏదైనా ఉందంటే అది ఫైనాన్షియల్ నాలెడ్జ్. లైక్ ఎవరు కూడా నీ ఫైనాన్స్ని ఎట్లా మేనేజ్ చేయాలి, ఏం చేయాలని చెప్పారు, జస్ట్ నువ్వు సంపాదించడానికి ఒక స్కిల్ని నేర్పిస్తారు అంతే. బట్ ఫైనాన్స్ ఈజ్ సంథింగ్, పర్సనల్ ఫైనాన్స్ అనేది మనం ఓన్గా నేర్చుకోవాలి బై రీడింగ్ దిస్ టైప్ ఆఫ్ బుక్స్ అండ్ టేకింగ్ కోర్సెస్. అంకుర్ వారికి ది మేక్ ఎపిక్ మనీ గురించి ఒక కోర్స్ కూడా ఉంది వెబ్ వేదాలో, అది కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. సో మీకు బుక్ రీడింగ్ నచ్చకపోతే వెళ్ళి కోర్స్ తీసుకోండి, కోర్స్ నచ్చకపోతే బుక్ చదవండి. మీరు ఏది చదివినా చదవకపోయినా ఈ బుక్లో లాస్ట్ చాప్టర్ యాజ్ లాంగ్ యాజ్ ఐ నో దిస్ అనే చాప్టర్ ఉంటుంది, లాస్ట్ నుంచి సెకండ్ చాప్టర్. ఎంత అద్భుతంగా ఉంటుందంటే మీ కళ్ళని తెరిపిస్తుంది. లైక్ మనం ఎన్నో బుక్స్ చదువుతాం మన లైఫ్లో, బట్ కొన్ని బుక్స్ ఉంటాయి ఏవైతే లైక్ బ్లోయింగ్ ఉంటాయి. లైక్ వాటి గురించి నువ్వు నీ లైఫ్లో ఎప్పుడు వినుండవు, ఆ కాన్సెప్ట్ గురించి నువ్వు ఎప్పుడు వినుండవు. అవి చదివిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది అంటే, ఇప్పటి వరకు నాకు ఇది తెలీదా, లేదా మీ బ్రెయిన్లో డోర్స్ ఓపెన్ అయినట్టు అనిపిస్తుంది. లైక్ మీకు ఒక కొత్త వేస్ తెలిసినట్టు అనిపిస్తుంది. మీకు యాజ్ లాంగ్ యాజ్ ఐ నో దిస్ అనే చాప్టర్లో లాస్ట్ నుంచి సెకండ్ చాప్టర్లో ఎంతో అద్భుతమైన ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అద్భుతమైన లెసన్ ఉంటుంది. అది ఎవరైతే అర్థం చేసుకుంటారో బ్లోయింగ్, మీరు ఎంతో పెద్ద విషయాన్ని నేర్చుకున్నారు మీ లైఫ్లో. సో దిస్ ఈజ్ మై ఆనెస్ట్ రివ్యూ. మేక్ ఎపిక్ మనీ.